హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సెమిస్టర్ 1 ఎగ్జామ్ ఫీ డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఒకసారి అయితే ఇక్కడ చూద్దాము. ఇట్ ఈస్ టు నోటిఫై దట్ యూజీ ఫస్ట్ సెమిస్టర్ ఫ్రమ్ 2018 to 23 బ్యాచెస్ అనమాట. ఎవరైతే 2018 నుంచి 23 వరకు సెమిస్టర్ 1 రాయని వాళ్ళు, లేకపోతే ఏదైనా సప్లీస్ మిగిలి ఉన్న వాళ్ళైతే ఈ సెమిస్టర్లో రాసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే 2017 బ్యాచ్ ఉంటారో వాళ్ళు రీఅడ్మిషన్ వేసి ఉంటారు కదా, సో వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ రాయాల్సి వస్తుంది కదా, సో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఈ సెమిస్టర్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఫర్ BA, BCom, BSc కోర్స్ సెంటర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. ఇక్కడ మనం చూసుకుంటే అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. సో 26th నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 26, 27, 28, 29, 30, 31st అండ్ 1st. ఎక్కడైతే హాలిడేస్ ఏం లేవు, కంటిన్యూగా ఉన్నాయి ఎగ్జామ్స్ అయితే. సో మనకి ఫస్ట్ 4 పేపర్స్ అయితే మామూలుగా అందరికి కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే లాస్ట్ 3 పేపర్స్ అయితే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట, మనం తీసుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకైతే ఎగ్జామ్ మనకి డేట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. 16th నుండి అయితే వస్తుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ వితౌట్ ఫైన్ అయితే 6th May వరకు అయితే మనం ఎగ్జామ్స్ ఒక ఫీ కట్టుకోవాలన్నమాట. అలాగే విత్ ఫైన్ 500 అయితే 14th వరకు కట్టుకోవచ్చు. అలాగే విత్ 1000 రూపీస్ ఫైన్ అయితే మనం 22nd వరకు కట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఫైన్ తెచ్చుకోకుండా ముందే 6th వరకు అయితే మీ ఎగ్జామ్ డేట్స్ అంటే ఎగ్జామ్ ఫీజు అయితే క్లియర్ చేసుకోండి. So and the prescribed fee may be paid at the any TS or AP online centers or through debit card, credit card. The students of science subjects must pay ప్రాక్టికల్ ఫీ. అలాగే సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రాక్టికల్ ఫీ అయితే తప్పనిసరిగా పే చేయాలన్నమాట. సో మనకు ఆటోమేటిక్గా ఎవరికైతే సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళే ప్రాక్టికల్ ఫీజు కూడా అక్కడ వస్తుంది. ఒకసారి అయితే ఆ ప్రాక్టికల్ ఫీజు మీకు ఎన్ని ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవైతే వస్తాయన్నమాట. సో మొత్తానికి కలిపి ఒకటేసారి పే చేసుకుంటే మళ్ళీ మీకు ఎలాంటి డౌట్ ఉండదు అనమాట. సో ఒకసారి క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ప్రాక్టికల్ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు డైరెక్ట్గా ప్రాక్టికల్స్ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో ప్లీజ్ నోట్ దట్ only those students who have paid the tuition fees are eligible to appear for these examinations. Further, students who are appearing for the first time have to pay examination fee for all the papers in their course అనమాట. సో ఫస్ట్ టైం సెమిస్టర్ 1 అంటే ఇంతకుముందు సెమిస్టర్ 1 రాయకుండా డైరెక్ట్ సెమిస్టర్ 3 రాసిన వాళ్ళు అలా ఉంటారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళైతే ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి అయితే ఫీ పేమెంట్ చేయాలన్నమాట. నేను అప్పుడు చేశాను కదా, ఇప్పుడు చేయకుండా ఏం కాదని అట్లా ఏమి ఉండదు అనమాట. మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా చేయాల్సి వస్తుంది. మీరు ఒకసారి ఎగ్జామ్ ఫీ పే చేసి ఎగ్జామ్ రాయకుండా ఉండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ పడ్డప్పుడు రాసుకుందాంలే అనుకుంటే ఆ మనీ కూడా కట్ అవుతాయి అనమాట. సో వాళ్ళకేం నష్టం ఉండదు, మనకే నష్టం అనమాట. మళ్ళీ సెమిస్టర్ పన్ను లేదా ఏ సెమిస్టర్ అయినా మళ్ళీ పడినప్పుడు మళ్ళీ ఫీజెస్ కట్టి మళ్ళీ రాసుకోవాలన్నమాట. సో ఇది అలాగే చాలామంది ఈ నోటిఫికేషన్స్ గురించి తెలియదు చాలామందికి. ఎవరైనా మీ సర్కిల్లో ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇలా అప్డేట్గా ఉండొచ్చు అనమాట. నాకు జస్ట్ ఇప్పుడే ఇది అయితే మెసేజ్ వచ్చింది, సో నేను చేస్తున్నాను. సో అదన్నమాట వీడియో. థ్యాంక్ యూ.